రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్లో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ అన్నోన్ గన్మెన్ రంగంలోకి దిగారు. అజ్ఞాత సాయుధులు మళ్ళీ యాక్షన్లోకి వచ్చారు. ఈసారి చాలా పెద్ద కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ పెద్ద కార్యక్రమం ఏంటంటే, ఒక ఖైబర్ పఖ్తూన్వా రాజధాని అయినటువంటి పెషావర్లో ఉన్నటువంటి పిష్తఖారా అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మామూలు మసీదులో ఉన్నటువంటి ఒక మౌలానా గారిని చంపేశారు. ఈ మౌలానా గారి పేరు మౌలానా కారీ ఎజాజ్ ఆబిద్. ఈ మౌలానా కారీ ఎజాజ్ అబీద్ చాలా చిన్న మసీదు నుంచి బయటకు వస్తూ ఉంటే ఆయనని అజ్ఞాత బందూకుదారులు చుట్టుముట్టి ఆయన ఎవరు ఏమిటి అని అడిగే లోపలే వీళ్ళు ఆయన శరీరంలోకి బుల్లెట్స్ పంప్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు. కారీ ఎజాజ్ ఆబిద్ గారు పైకి వెళ్ళిపోయారు. కారీ ఎజాజ్ అబీద్కి సంబంధించినటువంటి ఈ సంఘటన ఏదైతే ఖైబర్ పఖ్తూన్వాలో జరిగిందో, సంఘటన జరిగేటప్పటికి మొదట్లో కొంచెం సేపు ఎవరికి ఏదో జరిగిందనుకున్నారు, కానీ తరువాత ఈ వ్యక్తి కారీ ఎజాజ్ ఆబిద్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ తెలిసేటప్పటికి అందరూ నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఇది చాలా టార్గెటెడ్ అటాక్. ఈ కారీ ఎజాజ్ ఆబిద్ అనేటటువంటి వ్యక్తి మామూలు మసీదుకి చెందినటువంటి మౌలానా కాదు. అనేక మౌలానాలు, ఇమాంలు, మౌలవీలు, ముల్లాలు అనేక మంది ఉంటారు. అందులో ఒకరు ఈయన అని అనుకోవడానికి లేదు. ఈయన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఈయన జైషే మహమ్మద్ అని భారతదేశమంతా విద్రోహము, తిరుగుబాటు, ఉగ్రవాద దాడులు, రకరకాల మతోన్మాదాన్ని పెంచి పోషించినటువంటి లష్కరే తోయబా యొక్క కవల పిల్ల అయినటువంటి జైషే మహమ్మద్ని స్థాపించిన మౌలానా మసూద్ అజర్కి సన్నిహిత బంధువు మాత్రమే కాదు, ఆయన కార్యకలాపాలు చాలా సన్నిహితంగా పాలు పంచుకుంటున్న వ్యక్తి. ఈ కారీ ఎజాజ్ ఆబిద్ పైకి వేరే రెండు సంస్థల్ని నడిపిస్తున్నట్టుగా ఉంటాడు. ఒకటి అహ్లే సున్నత్ వల్ జమాత్ బరేల్వీ సెక్ట్కి చెందినటువంటి మత సంస్థగా భావిస్తారు. ఇది వాస్తవానికి మిగతా తీవ్ర భావాలు ఉన్నటువంటి వాళ్ళను వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈయన మరొక సంస్థకి ఈయన అధిపతిగా ఉన్నాడు. దాని పేరు ఖత్మే నబూవత్ మూవ్మెంట్. ఈయన ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రపు ఖత్మే నబూవత్ మూవ్మెంట్కి నాయకుడు, ఈయన అధినేత. ఈ రెండు సంస్థలు ఈయనకి ముసుగులు మాత్రమే. ఈ రెండు సంస్థల ద్వారా మత ప్రచారం చేస్తున్నట్టు, సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టుగాను ఈయన పెద్ద ఎత్తున డబ్బుని సేకరించి ఆ డబ్బుని జైషే మొహమ్మద్ని నిర్వహిస్తున్నటువంటి మౌలానా మసూద్ అజర్కి అందజేసేవాడు. కేవలం ధన సహాయం చేయటము, లేకపోతే ఫైనాన్సర్గానో ఫండర్గానో ఉండడమే కాదు, ఈయన తన ప్రచార సమయంలో, పర్యటన సమయంలో చురుకైనటువంటి కుర్రవాళ్ళు, మతోన్మాదం పట్ల ఆకర్షితులైనటువంటి కుర్రవాళ్ళు, లేకపోతే బాంబుల తయారీ ఇట్లాంటి దానిలో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళను గుర్తించి పికప్ చేసి వాళ్ళను మౌలానా మసూద్ అజర్కి పరిచయం చేసేవాడు. ఆ తర్వాత వాళ్ళకి శిక్షణనివ్వటము, శిక్షణ నుంచి మోటివేట్ చేసిన తర్వాత సరిహద్దు దాటించి భారతదేశం అంతా కూడాను విధ్వంసం సృష్టించడానికి మౌలానా మసూద్ అజర్ వీళ్ళని వాడుకుంటూ ఉండేవాడు. ఈ పనంతా ఈ కారీ ఎజాజ్ ఆబిద్ అనేటటువంటి వ్యక్తి చేస్తూ ఉండేవాడు. ఈయన ఆన్ పేపర్ మౌలానా మసూద్ అజర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా ఉండేది కాదు, జైషే మహమ్మద్తో కూడా సంబంధం ఉన్నట్టుగా ఉండేది కాదు. రెండు మత సంస్థల్ని నిర్వహిస్తున్నట్టుగా ఉండేవాడు. ఇతనిని ఇప్పుడు ఖతం చేయటం జరిగింది. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే, ఈ పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేసేవాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ కారీ ఎజాజ్ అబీద్ని వాస్తవానికి పాకిస్తానీ ఐఎస్ఐఏ చంపించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెమ్మదిగా వీళ్ళ అవసరం తీరిపోయింది. ఉగ్రవాదుల్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు, మాఫియాని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళు తరువాత పని తీరిపోయిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఒక్కొక్కళ్ళని ఖతం చేసేస్తారు.
కాబట్టి ఈ రకంగా ఇటీవలి కాలంలో చనిపోతున్న వాళ్ళందరూ కూడాను ఈ మధ్య అహ్ల సున్నత్ వల్ జమాత్కి చెందినటువంటి 2-3 ఈ రకంగా హతం చేయటం జరిగింది. వీళ్లకు అంతర్గతంగా ఉన్నటువంటి మతంలోనే ఉన్నటువంటి రకరకాల సెక్షన్స్ మధ్య ఉన్నటువంటి వర్గ పోర్ ఏదైతే ఉందో అందులో భాగంగా చంపేశారని చెప్పి ఐఎస్ఐ కూడా వీళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి వీళ్ళని ఖతం చేసిందని చెప్పి చెప్తున్నారు. అయితే పాకిస్తానీ ఐఎస్ఐ, పాకిస్తానీ ప్రచార తంత్రం ఏదైతే ఉందో ఇది భారతదేశపు గూఢచారి సంస్థ అయినటువంటి రా చేసింది అని చెప్పి ఎప్పట్లాగానే ఆరోపించింది. కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ దానికి తగినటువంటి ఒక్క ఆధారం చూపించలేదు. ఈ కారీ ఎజాజ్ ఆబిద్ విషయంలో కూడాను పాకిస్తాన్ దగ్గర ఎలాంటి ఆధారము లేదు. కానీ మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ భారత వ్యతిరేకులుగా తెర ముందు తెర వెనుక ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా పాకిస్తాన్లో లేచిపోతున్నారన్నటువంటి విషయం మాత్రం వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని కూడా నొక్కండి.